బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి, సీతక్క, దామోదర, పొంగులేటి, ఉత్తమ్, జానారెడ్డి, కేకే, సీఎస్ హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీతక్క, దామోదర, పొంగిలేటి, ఉత్తమ్, జానారెడ్డి, కేకే, సీఎస్ హాజరయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. హరిక, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి సంబంధించిన శాఖ మంత్రి సీతక్కతో పాటుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ఉత్తమ్, అదేవిధంగా దామోదర రాజనరసింహ, ప్రభుత్వ సలహాదారులతో పాటు పలువురు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పలువురు ఉన్నతాధికారులు. అయితే మెయిన్గా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి డెవలప్మెంట్కి సంబంధించి ఎక్కువ చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. మెయిన్గా ఇటీవల పంచాయతీరాజ్ సంబంధించి అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ 42% రిజర్వేషన్ సాధ్యమా, దాన్ని ఎలా ముందుకెళ్లాలనే అంశం కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. పలువురు కీలక మంత్రులతో పాటుగా మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ రాజకీయ కురుద్రైనటువంటి జానారెడ్డి కూడా ఈ భేటీలో ఉన్నారు. మెయిన్ గా పంచాయతీరాజ్ ఎలక్షన్ల గురించే ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఇటీవల 26 నాడు 4 పథకాలను అటాసంగా ప్రారంభించినప్పటికీ ఆ స్థాయిలో గ్రామాల్లో ప్రచారం జరగట్లేదనే ఒక భావన ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే గ్రామ సభలలో ఒకవైపు ప్రజల నుంచి నిరసనలు వినిపించిన పరిస్థితి. అయితే ప్రభుత్వం తరఫున గ్రామాల్లో గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ లాంటి వాళ్ళు రిప్రజెంటేటివ్గా ఉంటారు కాబట్టి ఆ అధికార పార్టీకి సంబంధించి ఎక్కువ స్థాయిలో గ్రౌండ్ అవుతుంది. అక్కడికక్కడికే సమస్యలు సద్దుమణిగేలా వారిని కన్విన్స్ చేసేలా ఆ బాధ్యతను సర్పంచులు తీసుకుంటారు. అయితే ప్రస్తుతం గతంలో 2024 ఫిబ్రవరిలో పూర్తయినప్పటికీ అప్పటి నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతూ వస్తుంది. దాదాపు ఏడాది దగ్గర పడుతున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో సర్పంచ్ ఎలక్షన్లు ఖచ్చితంగా నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దాంతోపాటుగా ఇటీవల ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవీ కాలం ముగిసిపోయింది. అదేవిధంగా ఈ 128 మున్సిపాలిటీలకు సంబంధించి 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి పాలక మండళ్లకు, పురపాలకకు సంబంధించిన వాది కూడా ఇటీవల ముగిసింది. ఇవన్నిటికీ సంబంధించి మెయిన్ గా ప్రభుత్వం అయితే కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. అయితే మెయిన్ గా ఈ 42% రిజర్వేషన్ పైన ప్రధానంగా చర్చించాల్సి ఉన్నందున దీనిపై అంటే బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్టు, అదేవిధంగా మెయిన్ గా ఈ రూరల్ కు సంబంధించినటువంటి పంచాయతీల్లో ముందుగా ఎలక్షన్స్ నిర్వహించాలి. ఎందుకంటే ఏడాది పాటుగా స్పెషల్ ఆఫీసర్ల పాలనలోనే గ్రామాలన్నీ ఉన్నాయి. పథకాలకు సంబంధించి వెళ్ళట్లేదు, గ్రౌండ్ లెవెల్లో వెళ్ళట్లేదు. దానికి సంబంధించి అని చెప్పి ప్రభుత్వం మెయిన్ గా భావిస్తుంది. ఈ పంచాయతీ ఎలక్షన్లు వచ్చే నెల ఫిబ్రవరిలో చివరిలో కానీ మార్చి మొదటి వీక్లో కానీ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దానిపైనే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే మంత్రులతోటి పలు దఫాలుగా చర్చించారు. దానికి సంబంధించి ఇప్పటికే ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఎలక్షన్ కమిషన్ కూడా, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం ఆ వైపుగా కసరత్తులు చేస్తుంది. అయితే మెయిన్గా దానికంటే ముందుగానే ఈ రిపోర్టుకు సంబంధించి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే దానికి సంబంధించి, ఎందుకంటే ఈ 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు రావట్లేదు, అదేవిధంగా అభివృద్ధికి సంబంధించి కూడా పలు విమర్శలు వస్తున్న నేపథ్యంలో పంచాయతీ ఎలక్షన్ నిర్వహించాల్సి వస్తే ఖచ్చితంగా బీసీలకు ఏదైతే డిక్లరేషన్లు చెప్పినట్టుగా 42% రిజర్వేషన్ ఇచ్చి ఇటు డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ను అసెంబ్లీ వేదికగా చర్చించి తర్వాత కేంద్రానికి సిఫార్సు చేయాలి. అంటే ఇది పెద్ద ప్రాసెస్ లాగా ఉంది. అదేవిధంగా 50% రిజర్వేషన్ దాటుతున్న నేపథ్యంలో దీన్ని అంగీకరించి ఆమోదయోగ్యం రానున్న నేపథ్యం ఇది రాష్ట్రపతి దీనికి అనుకూలంగా ఇచ్చే ఆస్కారం లేదు. కేంద్రం కూడా దీనికి అంగీకరించే ఆస్కారం లేనందున పార్టీ పరంగా ఏదైతే 42% అని చెప్పారో అది ఇచ్చి ఎన్నికలకు వెళ్దామా అని చెప్పి ఇటు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీకి తరఫున బీసీలకు 42% టికెట్లు ఇవ్వాలనే యోచనలు ఉన్నారు. అయితే పంచాయతీకి వచ్చేసరికి ఆ పార్టీ టికెట్ లాంటిది ఏముండదు. ఇండివిజువల్ గా సింబల్ గా ఉంటే అంటే జనరల్ సింబల్ లోనే
పోటీ చేయాల్సి ఉంటుంది నేపథ్యంలో అయితే మెజార్టీ ఇక్కడ ఎలా గుర్తిస్తారనేదే మెయిన్గా ఉంది. అయితే లోకల్ బాడీకి వచ్చినప్పటికీ గతంలో బీఆర్ఎస్ హయాంలో మాత్రం పార్టీ పరంగా ఏదైతే మహిళలకు 50% లాగా ఇలా ఇచ్చి తర్వాత బీసీలకు ఎక్కువ స్థాయిలో టికెట్లు కేటాయించిన ఉన్న నేపథ్యంలో అవి కూడా అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. అయితే మెయిన్గా బీసీలకు 42% అనేది రాజ్యాంగబద్ధంగా కల్పిస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో దానికోసం అయితే ప్రభుత్వం తీవ్ర కసరత్తులు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మెయిన్గా ఈరోజు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో అంటే గ్రామాల్లో ఒక పీపీపీ మోడ్లో రోడ్లు డెవలప్ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో ఆ అంశాలపైన అంటే ప్రతి మండలానికి ఒక నియోజకవర్గ కేంద్రం నుంచి మండల కేంద్రానికి డబల్ రోడ్డు, నియోజకవర్గ కేంద్రానికి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి 4 లేన్ రోడ్డు, అక్కడ నుంచి రాజధానికి అంటే ఇట్లాంటి రోడ్డు కనెక్టివిటీ అనేది పెద్ద స్థాయిలో ఉండాలి. ప్రతి మారుమూల గ్రామానికి కూడా రోడ్ కనెక్టివిటీ ఉండాలని చెప్పి ఇటు ఇప్పటికే ప్రభుత్వం భావించిన నేపథ్యంలో రూరల్ డెవలప్మెంట్ అంటే పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోనే పంచాయతీరాజ్ శాఖ ఇప్పుడు 2 రకాల రోడ్లు ఉంటాయి. ఇటు ఆర్ఎండ్బి రోడ్లు, పంచాయతీరాజ్ శాఖ రోడ్లు. పంచాయతీరాజ్ శాఖ రోడ్లే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి దీనిపైన ప్రధానంగా దృష్టి సారించి ఈ నిధుల కోసం మెయిన్గా ఇటు కేంద్రం నుంచి గ్రాంట్స్ వస్తాయి కాబట్టి ఆ 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కూడా ఈ స్పెషల్ ఆఫీసర్ల పాలన రావట్లేదు. దీనిపై కూడా ప్రధానంగా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఎట్ ఏ సేమ్ టైం ఇటు ఎలక్షన్స్తో పాటుగా ఇటు అభివృద్ధి పైన 2 అంశాలపైన ఇటు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇటు మంత్రుల బృందం చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే కొద్దిసేపట్లో దీనిపై క్లారిటీ రానుంది. పంచాయత్ ఎలక్షన్లు ఎప్పుడు ఉండబోతున్నాయి, ఈ లోకల్ బాడీకి సంబంధించిన ఎలక్షన్స్, అదేవిధంగా ఈ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టబోయే ప్రాజెక్టులు, గ్రామాలలో తీసుకోబోయే ప్రాజెక్టులు ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద కూడా చర్చ జరగబోతుంది. ఎందుకంటే ఈ సీజన్కి సంబంధించి డ్రింకింగ్ వాటర్ సమస్య ఎక్కడ కూడా రాకుండా దానికి అనుగుణంగా మిషన్ భగీరథ ద్వారా ఎట్లా సప్లై చేయాలి, ఇప్పుడు ఎక్కడెక్కడ ఇబ్బందులు తలెత్తాయి, ఇట్లాంటి అంశాలు కూడా ప్రభుత్వం నోటీస్కి వచ్చిన నేపథ్యంలో ఈ అన్నిటి అంశాల మీద చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. మెయిన్గా ఇటు వరద కాలువ ద్వారా ఇటు వరంగల్ ప్రాంతానికి ఇటు ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా డ్రింకింగ్ వాటర్ తరలించాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం భావించిన నేపథ్యంలో దాన్ని ఎలా తరలించాలి ఇట్లాంటి కొన్ని అంశాలు, దాని నుంచి కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఎత్తైన ప్రాంతాల్లో కావచ్చు, ట్రైబ్ ఏరియాలో కావచ్చు డ్రింకింగ్ వాటర్కి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ సమ్మర్ వచ్చేసరికి అలాంటి పరిస్థితులు అధిగమించేందుకు గ్రామీణ నీటిపారుదల సంస్థ ఎలా వ్యవహరించాలనే విధంగా కూడా ప్రభుత్వం చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే రూరల్ డెవలప్మెంట్కు సంబంధించి అన్ని అంశాలతో పాటుగా పంచాయతీ ఎలక్షన్లు మెయిన్గా అజెండాలో ఉన్నట్టుగా ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే కొద్దిసేపట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సీఎం నుండి మనకు తెలిసే అవకాశం ఉంది. అయితే పంచాయతీ ఎలక్షన్లే ఎజెండాగా మాత్రం రివ్యూ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. హారిక, థ్యాంక్ యూ శ్రీకాంత్. Thank you. Thank you.